ఏ ఊరికి వెళ్ళాలన్నా ఆర్టీసీ ప్రయాణం అనేది చాలా ముఖ్యం. ప్రతి పల్లెకు నగరానికి పట్టణానికి కనెక్టివిటీ కావాలంటే రోడ్డు సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. అట్లాంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా ఎర్ర బస్సు నడిచిన విలేజ్, ప్రయాణం స్టార్ట్ అయిన విలేజ్ ఏదైనా ఉన్నది అంటే డబ్బా ఊరు. ఈ అట్లాంటి డబ్బా ఊరికి ఒక ప్రయాణికులు నిలబడడానికి ఒక బస్టాండ్ లేదు. ఇది ఒక్క డబ్బా విలేజ్కే కాదు, సిర్పూర్ తాలూకాలో సిర్పూర్ నియోజకవర్గంలో సిర్పూర్ హెడ్ క్వార్టర్స్లో బస్టాండ్ లేదు, బెజ్జూర్లో లేదు, చింతలమానపల్లిలో లేదు, పెంచకలపేటలో లేదు. ఇలా చూసుకుంటూ పోతే ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక బస్టాండ్ అనేది లేదు. దీన్ని ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా దీన్ని చొరవ తీసుకొని ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ప్రయాణ ప్రాంగణం అవసరం ఉన్నదో దాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గౌరవ ప్రతినిధులపైన ఉన్నది. గౌరవ ఆఫీసర్లు కూడా ఎక్కడైతే ప్రయాణ ప్రాంగణం అవసరమో దాన్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి పంపి బస్టాండ్లు కల్పించే బస్టాండ్ నిర్మాణం చేసే ఒక పని పూనుకోవాలి. ఎందుకంటే లేడీస్ కానీ చిన్నపిల్లలు ఉన్నటువంటి వారు కానీ ఎక్కడైతే ఈ టాయిలెట్స్ యూజ్ చేద్దామనుకున్నా కూడా బస్టాండ్లలో టాయిలెట్స్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇట్టి విషయాన్ని గమనించి ఈ గ్రామాలకు ఖచ్చితంగా ప్రయాణ ప్రాంగణము ఏర్పాటు చేస్తారని హెచ్ఎం టీవీ ద్వారా మేము కోరుతున్నాము.